దమ్ బిర్యానీ టేస్టీగా రావాలి అనుకుంటే కనుక దమ్ బిర్యానీ చేయడం రాని వాళ్ళు కూడా మొదటిసారి పర్ఫెక్ట్ గా టేస్టీగా చేసే విధంగా ఇప్పుడు దమ్ బిర్యానీ ఎలా చేయాలో చెప్తాను నేను. దమ్ బిర్యానీ చేయడం రాకపోయినా కూడా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. అలాగే పెద్ద ప్రాసెస్ కూడా ఉండదు. అంత సింపుల్ గా అయిపోతుంది. అలాగే అంత టేస్టీగా కూడా ఉంటుంది. ముక్క అనేది చాలా జ్యూసీగా ఉంటుంది. అలాగే రైస్ కూడా చూసారా, నేను ఈ వీడియోలో చూపిస్తేనే మీకు అర్థమవుతుంది. చాలా పొడి పొడిగా అయితే వస్తుంది. ఈ విధంగా మీరు దమ్ బిర్యానీ చేసుకుంటే పర్ఫెక్ట్ గా దమ్ బిర్యానీ చేసుకోవచ్చు. దమ్ బిర్యానీ చేసుకోవటం కోసం 750 గ్రామ్స్ చికెన్ అయితే మంచిగా వాష్ చేసుకొని తీసుకోండి. ఆ తర్వాత దీనిలోకి 1 స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ గరం మసాలా, అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్, అలాగే 1 స్పూన్ చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఈ మసాలాలన్నీ ఒకసారి యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపోయేంత ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. ఈ మసాలాలన్నీ ముక్కకు పట్టే విధంగా ఒకసారి అయితే ఇలా కలుపుకోండి. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ప్రతి ముక్కకి మసాలాలు పట్టే విధంగా అయితే కలుపుకోండి. ఈ మసాలాలు మొత్తం పట్టిన తర్వాత మాత్రమే దీనిలోకి కర్డ్ అయితే యాడ్ చేసుకోండి. అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ మసాలాలన్నీ మంచిగా పట్టే ముక్కకి ఆ తర్వాత అయితే కర్డ్ యాడ్ చేసుకొని అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ని కూడా యాడ్ చేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ మీకు లేట్ అవుతుంది అనుకుంటే నైటే మీరు ఫ్రై చేసుకొని పెట్టుకోండి, లేదా మార్నింగ్ అన్న ఫ్రై చేసుకుని ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత నేను ఈ వీడియోలో చూపించిన స్పైసెస్ అన్నిటిని కూడా యాడ్ చేసుకోండి. స్పైసెస్ అనేవి ఇవి సరిపోతాయి. స్పైసెస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒక చెక్క నిమ్మకాయను కూడా పిండుకోండి. ఆ తర్వాత దీనిలోకి కొత్తిమీరను అలాగే పుదీనాను యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఒక 15 మినిట్స్ లేదా 20 మినిట్స్ టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ మనం ఫ్రై చేస్తాం కదా, ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ ని ఒక 4 చిన్న గరిటెలు అయితే యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 30 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోండి. దానివల్ల ముక్కకు మసాలా బాగా పడుతుంది. హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత చికెన్ ని పక్కన స్టవ్ పై పెట్టుకొని కుక్ చేసుకోండి. లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకోండి. అది ఈవెన్ గా కుక్ అవుతుంది. ఆ తర్వాత రైస్ ని కుక్ చేసుకోవడం కోసం వాటర్, రాక్ సాల్ట్, అలాగే బిర్యానీ స్పైసెస్, కొంచెం ఆయిల్, అలాగే పచ్చిమిర్చి వేసుకొని దీనిలోని మంచిగా బాయిల్ అవనివ్వండి. ఈ వాటర్ అనేది మంచి స్మెల్ వచ్చేంత వరకు ఈ విధంగా వచ్చేంత వరకు బాయిల్ చేసుకోండి. ఈ టైంలోనే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న 2 గ్లాసుల బాస్మతి రైస్ అయితే యాడ్ చేసుకోండి. హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోండి బాస్మతి రైస్ ని అరగంట ముందు నానబెట్టుకోవడం వల్ల రైస్ అనేది ఉడికేటప్పుడు పొడి పొడిగా ఉడుకుతుంది. రైస్ ని ఆల్మోస్ట్ 90% వరకు అయితే కుక్ చేసేసుకోండి. ఇలా చేసుకోవటం వల్ల దమ్ బిర్యానీ చేసుకోవడం రాని వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా అయితే చేసుకోవచ్చు. ఈ దమ్ కూడా 90% చికెన్ కుక్ అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకోండి. ఆ తర్వాత ఇలా కుక్ అయిన చికెన్ లో మనం 90% చేసుకున్న రైస్ అయితే యాడ్ చేసుకోండి. అప్పుడు మీరు 10% దమ్ పెట్టుకుంటే రైస్ అనేది పర్ఫెక్ట్ గా ఉడికి అలాగే ముక్క కూడా పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది. అలాగే ముక్క జ్యూసీగా కూడా ఉంటుంది. ఇలా రైస్ ఒక్కొక్క లేయర్ కింద స్ప్రెడ్ చేసుకుంటూ దానిలోనే కొత్తిమీర, అలాగే పుదీనా, అలాగే కొంచెం ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ ని, అలాగే కుంకుమ పువ్వు ఉంటుంది కదా, కొంచెం వాటర్ వేసుకొని కుంకుమ పువ్వును వాటర్ లో మిక్స్ చేసుకుని ఆ వాటర్ ని అయితే యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకుని లేయర్స్ కింద వేసుకోండి. అలా మొత్తం రైస్ వేసుకున్న తర్వాత దీన్ని ఒక 20 మినిట్స్ దమ్ అయితే పెట్టుకోండి. అది 5 మినిట్స్ కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని 15 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టి దమ్ పెడితే పర్ఫెక్ట్ దమ్ బిర్యానీ అయితే రెడీ అవుతుంది. 20 మినిట్స్ కుక్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత వెంటనే అయితే మూత ఓపెన్ చేసి తీసేయకండి. ఒక 10 మినిట్స్ అలా ఉంచేయండి. 10 మినిట్స్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకోండి. పర్ఫెక్ట్ గా ఉడికి అయితే ఉంటుంది. అలాగే రైస్ కూడా మంచి పొడి పొడిగా అయితే ఉంటుంది. వెంటనే తీసేస్తే రైస్ చిరిగిపోయి నీట్ గా ఉండదు. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే గనుక బిర్యానీ స్మెల్ అయితే అదిరిపోతుంది. అలాగే దమ్ కూడా మంచిగా అయ్యింది. ముక్క కూడా మంచిగా ఉడికింది. ముక్క అనేది జ్యూసీగా ఉంటుంది. ఇలా చేసుకుంటే గనుక రైస్ కూడా పొడి పొడిగా అయితే ఉడుకుతుంది. ఈ విధంగా చేసుకున్న బిర్యానీ కొంచెం రైతా అలాగే ఒక ఆనియన్ తో గనుక సర్వ్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది టేస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అలాగే ఒక్క లైక్ కూడా ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ అయితే చేయండి. ఇంకొన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. ఇప్పటికైతే బాయ్.